ఓం నమో వెంకటేశాయ. విశ్వమంగళకారణ విశ్వసంగ్రహధారణ గోవింద గోవింద. విశ్వం త్వయి ప్రస్థితమేతదద్ధా విశ్వాత్మకే విశ్వతనౌ హి మాయా విశ్వాత్మనాస్సేఖిలరూపధారీ విశ్వాతిగో విశ్వగురుశ్చ సత్యః అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవాల్సిన శ్రీగణేశ ప్రార్థనా శ్లోకాదులను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మంజులస్మితభూషాయ భంజితాజ్ఞానసేతవే అంజనాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణస్య పదయోజనయా రమణ్యాం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యగణ్యాం భేదోద్గతప్రచురభీతిభిదానుగుణ్యాం శాబ్దీంగతిం విదత భాగవతం సుపుణ్యాం. శ్రీ గురుభ్యో నమః. అష్టమ స్కంధంలోని విషయాలను ఒక్కసారి మళ్ళీ మనం పురశ్చరణ చేసుకుందాం. ఈ అష్టమ స్కంధం మొత్తం 24 అధ్యాయాలతో నిండి ఉంది. 24 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో మనువులను గురించి ప్రస్తావన చేశారు. 2, 3, 4 ఈ 3 అధ్యాయాలలో గజేంద్ర మోక్షాన్ని గురించి చెప్పారు. 5, 6, 7, 8, 9, 10, 11, 12 అధ్యాయాల్లో క్షీరసాగర మథనము, ఆ క్షీరసాగర మథనంలో ఉన్నటువంటి కూర్మావతారము, జగన్మోహిని అవతారము, ఈ రెండింటిని గురించి చెప్పారు. మళ్ళీ 13, 14 అధ్యాయాల్లో మళ్ళీ మన్వంతరానుచరితాన్నే మళ్ళీ తీసుకొచ్చి 15 నుంచి 23 అధ్యాయాల వరకు వామనావతారాన్ని గురించి విస్తృతంగా చెప్పి 24వ అధ్యాయంలో మత్స్యావతారాన్ని గురించి చెప్పారు. ఇలా మొత్తం 3 లేదా 4 అంతకుమించి హెచ్చు అవతారాలతో నిండి ఉన్నటువంటి అవతార స్కంధం అని పేరున్నటువంటి స్కంధం ఇది 8వ స్కంధం. దీంట్లో ప్రారంభంలో స్వయంభవ మనువు గురించి ఇంతకుముందు చెప్పారు కదా, ఇంకా చాలామంది మనువులు ఉన్నారు కదా, వాళ్ళందరి గురించి కూడా మాకు చెప్పవలసింది అని పరీక్షిత్ గారు అడిగితే స్వయంభవ మనువు గారి వంశం గురించి చెప్పినంత మేర చెప్పారు. మిగతా మనువులు వాళ్ళ వంశాలు వీళ్ళ గురించి ఏమిటి అని అంటే దాని గురించి చెప్పారు. స్వయంభవ మనువు గారు, ఆయన పిల్లలు, అలాగే ఆ స్వయంభవ మన్వంతరంలో ఉన్నటువంటి మహర్షులు, స్వయంభవ మన్వంతరంలో ఉండే దేవతాగణాల పేర్లు, అలాగే దేవతాగణాలకు నాయకుడైన ఇంద్రుడు, ఆ మన్వంతరంలో పరమాత్మ యొక్క అవతారం, యజ్ఞ అనే పేరుతో పరమాత్మ అవతరించిన తీరు అని వీటి గురించి ఒకసారి చెప్పి, ఇవే 6 అంశాలు అన్ని మన్వంతరాల్లోనూ ఉంటాయి. ఆ అన్ని మన్వంతరాలకు ఆద్యులైనటువంటి వాళ్ళు మొత్తం 14 మంది ఉన్నారు అని చెప్పి, ఆ 14 మంది మనువుల్లో మొదటివాడు స్వయంభవ మనువు అయితే, రెండో ఆయన స్వారోచుషుడు, మూడో ఆయన ఉత్తముడు, 4వ ఆయన తామసుడు, 5వ ఆయన రైవతుడు, 6 చాక్షుషుడు, 7 వైవస్వతుడు, 8 సావర్ణి, 9 దక్ష సావర్ణి, 10 బ్రహ్మ సావర్ణి, 11 ధర్మ సావర్ణి, 12 రుద్ర సావర్ణి, 13 దేవసావర్ణి, 14 ఇంద్ర సావర్ణి అని 14 మంది మనువుల పేర్లు ఈ స్కంధంలో చెప్పారు. అందులో
ఆరు మనువుల పేర్లు మొదటి అధ్యాయంలోనూ, మిగతా వాళ్ళ పేర్లు 13, 14 అధ్యాయాల్లోనూ చెప్పారు. ఇందులో ఈ మన్వంతరాల్లో ప్రతి మన్వంతరంలోనూ పరమాత్మ యొక్క ఒక అవతారం తప్పనిసరిగా ఉంటుంది. ఆ మనువు గారి కాలాన్ని మన్వంతరం అని పిలుస్తారు. ఆ మనువు గారి పాలనా కాలంలో పరమాత్మ అవతారం తప్పనిసరిగా ఉంటుంది. మొదటి మన్వంతరంలో, స్వయంభూ మన్వంతరంలో యజ్ఞ అనే పేరుతో ఆయన అవతరించాడు. అలాగే స్వారోచుష, అలాగే ఉత్తమ. అయితే తామస మన్వంతరానికి వచ్చేసరికి గజేంద్రుణ్ణి సంరక్షించటానికి హరి అనే పేరుతో ఆయన అవతరించాడు అని చెప్పాడు. చెప్తే మరి ఆ గజేంద్రుడేంటి, ఆయన్ని సంరక్షించటం ఏంటి అని ప్రశ్న వస్తే గజేంద్ర మోక్ష వ్యవహారాన్ని మొత్తాన్ని శ్రీ శుకుల వారు ఉపదేశం చేశారు. అగస్త్య మహర్షి గారి శాపంతో ఇంద్రద్యుమ్నుడనే రాజు ఏనుగుగా పుట్టాడు మరుజన్మలో. పుట్టిన మహారాజు గారు అక్కడక్కడ తిరుగుతూ ఏదో ఒక చెరువుకి వెళ్ళాడు. ఆ చెరువులో దేవల మహర్షి గారి శాపంతో హూహు అనేటువంటి గంధర్వుడు మొసలిగా పుట్టి ఉన్నాడు. ఈయన ఏనుగు అందులో కాలు పెట్టంగానే, చెరువులో కాలు పెట్టంగానే ఈ మొసలి ఏనుగు కాలు గట్టిగా పట్టేసుకుంది. ఇద్దరూ కాసేపు పెనుగులాడారు. పెనుగులాడిన తర్వాత కూడా ఎవరూ గెలవలేకపోయారు. మొసలి లాగలేకపోయింది, ఏనుగు బయటికి లాగలేకపోయింది. కాకపోతే ఆ పెనుగులాటలో ఏనుగు తీవ్రంగా గాయపడి బాధపడి బాధని తీర్చడానికి తన చుట్టూ ఎవరున్నారు అని వెతికి ఎవరూ లేరు. కాసేపు బాధపడి అందరూ, మిగతా ఏనుగుల వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఏ జీవుడు నన్ను సంరక్షించలేడు అని అర్థం చేసుకుని గత జన్మలో చేసినటువంటి సాధనంతా గుర్తుకురాగా ఒకసారి పరమాత్మను స్మరించుకొని, పరమాత్మను భక్తిగా వేడుకొని, పరమాత్మను ఈ సంసారం అనేటువంటి చిక్కుల నుంచి సంరక్షించవలసిందిగా ప్రార్థించాడు ఏనుగు లేదా ఏనుగు రూపంలో ఉన్న ఇంద్రద్యుమ్న మహారాజు గారు. అప్పుడు పరమాత్మ వేగంగా గరుత్మంతుడి మీదే ఎగురుకుంటూ వచ్చి గరుత్మంతుడి మీద నుంచి ఒక్క దూకు దూకి, చివరికి వచ్చేసరికి ఒక్క దూకు దూకి, ఆ దూకినవాడు కాస్త చేతిలో ఉండే చక్రంతో ఈ మొసలిని రెండుగా చీల్చేశాడు. ఆ మొసలిని చీల్చడం ద్వారా మొసలికి, హుహు అనేటువంటి గంధర్వుడికి శాప విమోచనం చేశాడు. గజేంద్రుడిని కూడా సంరక్షించి గజేంద్రుడి భక్తికి మెచ్చి ఆయన్ని తన పరివారంలో భాగంగా చేసుకున్నాడు అనేటువంటిది గజేంద్ర మోక్షంలో చెప్పినటువంటి ప్రధానమైన అంశం. దాన్ని 2, 3, 4 అధ్యాయాల్లో పూర్తి చేసి క్రమక్రమంగా ఇంకా మనువులను గురించి వాళ్ళని గురించి ప్రస్తావన చేసుకుంటూ వచ్చి క్షీరసాగర మథనం అనేటువంటి దాన్ని రంగంలోకి తీసుకొచ్చారు. ఒకసారి దూర్వాస మహర్షి గారి శాపవశాత్తు ఇంద్రుడి యొక్క సంపదలన్నీ కరిగిపోగా, ఇంద్రుడు దాదాపుగా శక్తిహీనుడైపోగా అతని మీద రాక్షసులు దాడి చేసి దాదాపు గెలిచే పరిస్థితికి వచ్చేశారు. ఇంద్రుడు వాళ్ళందరూ గతి లేక ఇంకా అక్కడి నుంచి పారిపోవలసి కూడా వచ్చింది. ఆ పరిస్థితిలో ఇంద్రుడు మొదలైన దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే, బ్రహ్మగారేమో నేను చేయగలిగింది ఇందులో ఏమీ లేదు, మనం అందరం కలిసి పరమాత్మ దగ్గరికి వెళదాం అని పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. పరమాత్మను ఏదో స్తుతి చేశారు. ఆయన ఏదో ప్రత్యక్షం అయ్యాడు. అయినవాడు ఇప్పుడున్న కష్టాలకి విమోచనం మనం చిటికలో చేయలేము, మీరు ఇప్పుడు ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి తగ్గే ఉండాలి, కాసేపు కొంతకాలం పాటు తగ్గి ఉండాలి, మీరు వెళ్ళి రాక్షసులతో సంధి చేసుకోండి, రాక్షసులతో సంధి చేసుకుని మీరు వాళ్ళు ఇద్దరూ కలిసి క్షీరసాగరాన్ని, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని, వాసుకుని తాడుగా చేసుకుని, మిగతా లతలు ఔషధులు ఇవన్నీ వేసి మథనం చేయండి, దాన్ని చిలకండి, చిలికితే అందులోంచి అమృతం పుట్టుకొస్తుంది, అమృతం పుట్టుకొస్తే ఆ అమృతాన్ని మీరు తాగితే మీరు అమరులవుతారు, అమరులైతే మీ శక్తి కూడా ఇనుమడిస్తుంది, దాంతో మళ్ళీ యుద్ధం చేద్దురు కానీ అని చెప్పాడు. పనిలో పని ఆ క్షీరసాగర మథనంలో ఎన్నెన్నో పదార్థాలు వస్తాయి, కొన్ని మీరు ముట్టుకోలేరు, కొన్ని మీరు ముట్టుకోవద్దు అని కూడా చెప్పాడు. అది ఎవరెవరికి ఏం చెందాలి అనేది నేనే చూసుకుంటాను, మీరు మాత్రం వాటి జోలికి పోబోకండి అని చెప్పాడు. అమృతం వరకు మీరు మథనం చేస్తూనే ఉండాలి అనే మాట చెప్పాడు. ఇంద్రుడు వెంటనే దాన్ని ఒప్పుకుని రాక్షసుల నాయకుడు బలిచక్రవర్తి అయితే బలిచక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో సంధి చేసుకుని ఆయన్ని ఒప్పించి క్షీరసాగర మథనాన్ని ప్రారంభించడానికి వీళ్ళు పాపం మందర పర్వతం దగ్గరికి వెళ్ళి దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసి మందర పర్వతాన్ని ఎత్తారు. కానీ కొంత దూరం తీసుకొచ్చేసరికే వాళ్ళు శక్తి లేక వదిలేసుకున్నారు. అప్పుడు శ్రీహరే దిగి వచ్చి ఆయనే లీలగా మందర పర్వతాన్ని ఎత్తి గరుత్మంతుడి మీద పెట్టి క్షీరసాగరంలో మథనం జరగవలసిన ప్రాంతానికి తీసుకొచ్చి దాన్ని అక్కడ వేసి మథనం ప్రారంభించమన్నాడు.
మథనం ప్రారంభించారు. ప్రారంభించే లోపలే ఈ కవ్వానికి ఆధారం లేకపోవటం వలన, మందర పర్వతానికి ఆధారం లేకపోవటం వలన జారిపోబోయింది. అప్పుడు పరమాత్మే మందర పర్వతం కంటే పెద్ద రూపంలో వచ్చి, ఒక పర్వతం యొక్క కింద భాగం ఎంత పెద్దదిగా ఉంటుందో తెలిసిందే కదా, దానికంటే పెద్ద రూపంలో వచ్చి ఆ మందర పర్వతాన్ని తాబేలు రూపంలో వచ్చి తన వీపు మీద పెట్టుకుని దాన్ని నిలబెట్టాడు. ఈ లోపల కూడా దానికి పర్వతానికి పైన బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవటంతో తానే మళ్ళీ ఓ పెద్ద రూపాన్ని ధరించి తన చేత్తో అదిమి పెట్టాడు. అదిమి పెట్టి ఇప్పుడు మీరు చిలకండి అని అన్నాడు. చిలకటానికి వీళ్ళకి శక్తి సరిపోలేదు. సరిపోకపోవటంతో తోక చివర తానే పట్టుకుని తానే చిలకడం ప్రారంభించాడు. అప్పటికీ దేవతలకి దైత్యులకి ఇద్దరికీ శక్తి సరిపోకపోవటంతో తానే శక్తి రూపంలో వీళ్ళందరిలోనూ చేరి, వీళ్ళందరికీ శక్తినిచ్చి తాను ప్రతి ఒక్క వ్యక్తిలోనూ చేరి ఈ మథనం అనే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగించాడు. అది సాగుతూ ఉండగా అన్నిటికంటే ముందు హాలాహలం అనే పేరుతో మహాదారుణమైన విషం జన్మించింది. ఆ జన్మించిన విషాన్ని చూసి అందరూ దిక్కులు పట్టి పారిపోయారు, దేవతలు రాక్షసులు అందరూ కూడా. దేవతలు మాత్రం జాగ్రత్తగా వెళ్ళి పరమేశ్వరుణ్ణి వేడుకొని, నువ్వే ఎలాగైనా మమ్మల్ని కష్టం నుంచి సంరక్షించాలి అని ప్రార్థించారు. ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఏమీ వెనకాడకుండా పార్వతీ అమ్మవారితో ఒక్క మాటతో చెప్పి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చి మొత్తం ఆ విషాన్ని మొత్తాన్ని ఓ నేరేడు పండును మింగినట్టు మింగేశాడు. మింగినవాడు మొత్తం మింగకుండా గొంతులోనే దాన్ని ఆపేశాడు. ఆపేసిన తర్వాత ఆయన గొంతు మీద చిన్న మచ్చ మాత్రమే ఏర్పడింది. ఆ మచ్చ వల్లే ఆయనకి నీలకంఠ అనే పేరు కూడా వచ్చింది. అలా నీలకంఠుడిగా ఆయన మారి, మీరు నిర్విఘ్నంగా పై పని చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పునర్మథనం ప్రారంభించారు. ఆ మథనంలో చాలా పదార్థాలు పుట్టుకొచ్చినాయి. ఉచ్చేశ్రవము, ఐరావతము, అది ఇది చాలా పుట్టుకొచ్చింది. ఈ లోపల లక్ష్మీదేవి కూడా పుట్టింది. లక్ష్మీదేవి పుట్టిన వెంటనే, లక్ష్మీదేవి బయటకు వచ్చిన వెంటనే లక్ష్మీదేవి స్వయంవరం అనే ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. లక్ష్మీదేవిని అక్కడ ఉండే మహర్షులు, దేవతలు వీళ్ళందరూ అభిషేకించారు. అభిషేకం తర్వాత ఆవిడ ఒక మందార కలువ పూల మాలని తీసుకుని స్వయంవరానికి బయలుదేరింది. స్వయంవరానికి ఎవరెవరు అర్హులు అని ప్రయత్నం చేసి, శ్రీ పరమాత్మ తప్ప మరొకరు అర్హుడు లేడు, నేను ఈ మాల వేయాలి అంటే పరమాత్మ ఒక్కడే దానికి యోగ్యుడు అని నమ్మి పరమాత్మ మెల్లో మాల వేసేసి స్వయంవరాన్ని పూర్తి చేసింది. ఆ తర్వాత చిలకగా అమృతం అనే దాన్ని పట్టుకుని ధన్వంతరి అనే రూపంతో పరమాత్మ అందులోంచి ఆవిర్భవించాడు. ఆవిర్భవించిన వాడు ఆ అమృతాన్ని దేవతలకు అందించాలని అనుకున్నాడు. ఈ లోపల ఈ అమృత కలశాన్ని రాక్షసులు లాక్కుని పారిపోయారు. పారిపోతే మాకు అమృతం దక్కట్లేదు అని దేవతలందరూ మళ్ళీ పరమాత్మనే వేడుకున్నారు. వేడుకుంటే ఆయన మోహిని అవతారంలో వచ్చి రాక్షసుల్ని ఏమార్చి వాళ్ళని మాయ చేసి, వాళ్లే ఆ అమృత కలశాన్ని తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టేటట్లు చేసి, నేను పంచుతాను, నేను పంచే విధానం మీకు అంగీకార యోగ్యం అయితేనే పంచుతాను, ఎవరూ ఏం మాట్లాడకూడదు అని షరతు పెట్టి, ఆ షరతు ప్రకారం రాక్షసులు దేవతలందరూ ఒక వరుసలో కూర్చోగా దేవతలకు మాత్రం పంచిపెట్టేసేసి రాక్షసుల దగ్గరకు వచ్చేసరికి ఖాళీ చేసేసి వాళ్ళకి అందనివ్వకుండా చేసేసాడు మోహిని రూపంలో వచ్చి. అందులో చేయాల్సిన పనులు లేకపోతే మాట్లాడవలసిన మాటలన్నీ జాగ్రత్తగా ఆయన మాట్లాడుకున్నాడు. రాక్షసులు కూడా మొదట్లో ఒప్పుకున్నారు, కానీ తర్వాత మాత్రం జరిగిన మోసాన్ని కనిపెట్టేసేశారు. రాక్షసులకి అందకూడదని మాత్రం పరమాత్మ భావించాడు. ఎప్పుడైనా విలువైన వస్తువులు అందకూడని వాళ్ళ చేతుల్లోకి వెళితే చాలా ప్రమాదం అని భావించాడు. అందుకని ఆయన అందనివ్వలేదు. అయితే రాక్షసులు నష్టపోయామని భావించి ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవటం కోసం అని దేవతల మీద యుద్ధానికి మళ్ళీ వచ్చారు. ఈసారి అమృతం తాగి ఉన్న దేవతలు మరింత బలంతో రాక్షసుల్ని తరిమి కొట్టారు. ఆ తరిమి కొట్టే పరిస్థితుల్లోనే ఇంకా రాక్షసులు లాభం లేదనుకుని మాయల్ని కూడా ప్రవేశపెట్టారు. మాయల్ని ప్రయోగించి చూపించారు. ఆ మాయల్ని ప్రయోగించి చూపించినప్పుడు మాత్రం దేవతలు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు పరమాత్మే మళ్ళీ దిగి వచ్చి తన ప్రభావంతో ఈ మాయలన్నిటినీ పటాపంచలు చేసి తాను కూడా 2-3 రాక్షసుల్ని కొట్టి దేవతలకి మళ్ళీ పునరుత్సాహాన్ని ఇచ్చాడు. ఈ పునరుత్సాహంతో మళ్ళీ దేవతలందరూ యుద్ధం చేసి వీళ్ళని కొట్టడం మొదలుపెట్టారు. ఇంద్రుడు వజ్రాయుధంతో బలిచక్రవర్తి గారిని గట్టిగా దెబ్బ కొట్టాడు. బలిచక్రవర్తి గారు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు.
ఇలా ఒక్కొక్క దేవత ఒక్కొక్క రాక్షసుణ్ణి కొట్టే పరిస్థితుల్లో ఉండగా బ్రహ్మగారి ఆదేశం మేరకు నారద మహర్షి గారు వచ్చి ఈ యుద్ధాన్ని ఇంతటితో చాలించండి అని ఒకే ఒక వాక్యం చెప్పాడు. మీరు అమృతాన్ని పొందారు, మీకు కావాల్సిన లాభం మీకు వచ్చింది, రాక్షసులు ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నారు, మీరు ఇంకా హింసకి పాల్పడకండి, యుద్ధాన్ని చాలించండి, వెళ్ళిపోండి అని చెప్పారు నారద మహర్షి గారు. ఆ మాట విని దేవతలందరూ వెనక్కి వెళ్ళిపోయారు. రాక్షసులు కూడా మిగిలిన వాళ్ళందరినీ ఎత్తుకుని శుక్రాచార్యుల వారి దగ్గరికి తీసుకెళ్లారు. శుక్రాచార్యుల వారేమో సంజీవిని విద్యతో రాక్షసులందరినీ మళ్ళీ బతికించారు. చేతులు కాళ్ళు అన్నీ అంటించి అందరినీ మళ్ళీ పునరుజ్జీవింపజేశారు. దేవతలకు అమృతం దక్కింది, రాక్షసులకేమో సంజీవిని విద్యతో పునరుజ్జీవం అనేది లభించింది. అయితే బలిచక్రవర్తి గారిని మాత్రం శుక్రాచార్యుల వారు ప్రత్యేకమైన అనుగ్రహంతో స్పృశించి మరీ ఆయన్ని లేపారు. బలిచక్రవర్తి గారు కూడా గురువు మీద మళ్ళీ పునః భక్తితో ఆ గురువు చెప్పిన విధానంతోనే నడుచుకోవాలని అనుకున్నాడు. దాని ప్రకారం గురువుని ఏం చేయమంటారని అడిగాడు. శుక్రాచార్యుల వారేమో నేను నీతో విశ్వజిత్ యాగం చేయిస్తానని అన్నాడు. ఆ విశ్వజిత్ యాగం చేసి బలిచక్రవర్తి గారు పుంజుకుంటూ ఉన్నాడు. దేవతలు మాత్రం యథాప్రకారం వాళ్ళ పనులలో వాళ్ళు మిగిలిపోయారు. బలిచక్రవర్తి గారు ఈ సమయంలో విశ్వజిత్ యాగం చేసుకుంటూ ఆయన మళ్ళీ శక్తిని ధర్మబలాన్ని పుంజుకుంటూ ఉన్నాడు. ఇంతటితో ఈ క్షీరసాగర మథన ఘట్టం దాదాపుగా పూర్తయింది. అయితే ఈ క్షీరసాగర మథన సందర్భంలో హాలాహలం మింగటానికైతే నన్ను పిలిచారు, జగన్మోహినిగా పరమాత్మ వచ్చినప్పుడు నన్ను పిలవలేదు అని శంకరుడు కాస్త నొచ్చుకుని ఆ జగన్మోహిని రూపాన్ని చూడాలి అని అనుకుని వైకుంఠానికి వెళ్ళాడు. వెళ్ళి పరమాత్మతో నువ్వు మోహిని రూపాన్ని ధరించావట కదా, చాలా అందంగా ఉన్నావట కదా, నాకు ఆ రూపాన్ని చూపించవలసింది అని అడిగాడు. ఆయనతో పాటు పార్వతీ అమ్మవారు వెళ్ళింది, ప్రమథగణాల వాళ్ళు వెళ్ళారు, అందరూ వెళ్ళారు, అందరికీ చూపించమని అన్నాడు. పరమాత్మ కూడా అలాగే దాందే ఉంది అని అనుకుని ఒక్క క్షణం మాయమయ్యి మరుక్షణం ఆ మోహిని రూపంతో కనిపించాడు. ఒక్క క్షణం వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేంత స్థాయిలో ఇంకా అందంగా ఒక అందమైన స్త్రీ రూపంలో పరమాత్మ వచ్చి అందరినీ మోహింపజేశాడు. పరమేశ్వరుడంతటి వాడు కూడా కాసేపు ఆ రూపానికి వ్యామోహపడ్డాడేమో అనిపించింది. అయితే కొంతసేపు ఆ వ్యామోహం తాలూకు వ్యవహారాలు నడిచిన తర్వాత పరమాత్మే నోరు తెరిచి నువ్వు తప్ప ఇంకా ఎవరైనా సరే దీనికి లొంగిపోయేవారే నా మాయకి, నువ్వు ఒక్కడివి మాయాతీతుడివి కాబట్టి లొంగలేదు అనే మాట అన్నాడు. అయితే జరగవలసిన వ్యవహారాలు, సృష్టిలో కావాల్సిన కొన్ని విశేషాలు, వీటిని జరగటం కోసం కాసేపు నాటకం ఆడారు. మహర్షులు ఉన్న చోటకల్లా వెళ్ళారు, లేకపోతే బంగారం కోసం చిన్న పని చేశారు. ఇలా చాలా జగన్నాటకాలు కొన్ని జరిగినాయి. ఆ నాటకాలన్నీ పూర్తయిన తర్వాత ఈ జగన్మోహిని పునర్దర్శనం అనేటువంటి ఘట్టం పూర్తయింది. దాంతో మొత్తం క్షీరసాగర మథనం దాని తాలూకు వ్యవహారాలన్నీ పూర్తయినాయి. అదైన తర్వాత మళ్ళీ శ్రీ శుక్ల వారు 7వ మన్వంతరం దగ్గర నుంచి మళ్ళీ వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ మనువులేంటి, మనువులు చేయవలసిన పనులేంటి, మనువులను పరమాత్మ అనుగ్రహించే తీరేంటి అనే విషయాన్ని 14వ అధ్యాయంలో వివరంగా చెప్పారు. చెప్పిన తర్వాత చాక్షుష మన్వంతరం చివర్లో చాక్షుషుడు అనేటువంటి మనువు గారు రాజ్యమేలినటువంటి చివరి కాలంలో, ఆ మన్వంతరపు చివరి కాలంలో పరమాత్మ వామనావతారంలో వచ్చాడు అనే మాట చెప్పారు. దాన్ని పట్టుకుని పరీక్షిత్తు గారు ఈ వామనావతారం ఏంటి, దాని కథాకమామీషి ఏంటి అని అడిగితే దాని గురించి మళ్ళీ విస్తృతంగా చాలా అధ్యాయాల్లో శ్రీ శుక్ల వారు చెప్పారు. ఇందాక మనం ఆపుకున్న చోట విశ్వజిత్ యాగం చేస్తూ బలిచక్రవర్తి గారు బలం పుంజుకుంటున్నాడు కదా, ఆ పుంజుకుంటున్నటువంటి వాడిని శుక్రాచార్యుడి వాడు మరింత బలోపేతం చేశారు. దానికి తోడు బలిచక్రవర్తి గారు సాక్షాత్తు ప్రహ్లాదుడి యొక్క మనవడు. ఆ ప్రహ్లాదుడు ఆయన కూడా వచ్చి బలిచక్రవర్తి గారిని ఆశీర్వదించి నువ్వు దేవతల మీదకి మళ్ళీ దండెత్తు అని ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం శుక్రాచార్యుల వారి అనుగ్రహంతోనూ, ధర్మబలంతోనూ, అగ్నిబలంతోనూ, తాతగారి ఆశీర్వచనంతోనూ బలిచక్రవర్తి గారు మళ్ళీ స్వర్గం మీదకి దండెత్తారు. దండెత్తి స్వర్గాన్ని చుట్టూ ముట్టడించి కూర్చున్నారు. లోపల ఇంద్రుడికి పాలుపోలేదు, ఏం చేయాలి అని బృహస్పతి గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మనతో చావు దెబ్బలు తిన్నారు కదండి, తిన్నవాళ్ళు మళ్ళీ ఇలా ఎలా వచ్చారు అని అడిగారు. అడిగితే బృహస్పతి గారు 2 విషయాలు చెప్పారు. అంత దెబ్బ తిన్నవాడు మళ్ళీ తిరిగి వచ్చాడు అంటే ధర్మబలంతో అలాగే గురుబలంతో వచ్చాడు, అది మొదటి విషయము.
రెండోది నువ్వు వాడిని ఎదుర్కోలేవు అనేది విషయము. కాబట్టి నువ్వు ఇప్పుడు యుద్ధం అనే మాట ఎత్తద్దు. అసలు నువ్వు దాడి చేయటం అనేది కల్లా, గెలవటం అనేది అసలు ఆలోచించక్కర్లేదు. నువ్వు ఉన్నవాడు ఉన్నట్టు మాయమైపో, నీతో పాటు మిగతా దేవతల్ని కూడా మాయమైపోమని చెప్పు. అతనికి గురుబలం తగ్గేంత వరకు, గురువుగారే ఏదో ఒక కారణంతో అతని మీద మళ్ళీ కోపగించుకునేంత వరకు అతన్ని మీరేం చేయలేరు అనే మాట చెప్పేశాడు. ఆ మాట ప్రకారం, బృహస్పతి గారి మాట ప్రకారం దేవతల వాళ్ళు అక్కడ మాయమైపోయారు, దొరకకుండా వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి గారు కాసేపు చూసి స్వర్గం లోపలికి వచ్చేసరికి ఒక్క దేవతా పురుగు లేదు, ఎవ్వరు లేరు. దాంతో ఇంకా చేసేది లేక గెలవకపోయినా, యుద్ధం జరగకపోయినా తానే వెళ్ళి ఇంద్రసింహాసనం మీద కూర్చున్నాడు. మిగతా ప్రదేశాల్లో ఆయా లోకపాలకా స్థానంలో తన అనుయాయుల్ని నియమించాడు. నియమించిన తర్వాత మళ్ళీ శుక్రాచార్యుల వారు వచ్చి ఈ ఇంద్రసింహాసనం మళ్ళీ స్థిరపడాలి, ఇతనికి మళ్ళీ ఇతన్ని ఇంద్రసింహాసనం నుంచి ఎవరు కిందకి దించకూడదు అనే సంకల్పంతో 100 అశ్వమేధాల యాగాలు చేయించారు. ఆ 100 అశ్వమేధాలలో 99వ అశ్వమేధం పూర్తయ్యి 100వ అశ్వమేధం జరుగుతూ ఉండగా మళ్ళీ ప్రార్థన అనేది ప్రారంభమైంది. ఈసారి అదితి గారు కశ్యప మహర్షి గారిని ప్రార్థించారు. ఏమండి, నా పిల్లలు అందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు, కనిపించట్లేదు, పిల్లలు కనిపించక నేను చాలా బాధపడుతున్నాను. కాబట్టి నా పిల్లలు మళ్ళీ రాజ్యంలోకి ఎక్కి కూర్చునేటట్లుగా మీరేమైనా అనుగ్రహించవలసింది అని ప్రార్థించింది. ఆ ప్రార్థనని కశ్యప ప్రజాపతి గారు ఒప్పుకోలేకే ఒప్పుకుని, సరే నేను తీర్చను, నీకు పయోవ్రతం అనే ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను. ఆ పయోవ్రతాన్ని నువ్వు గనక శ్రద్ధగా చేసినట్లయితే పరమాత్మ ప్రత్యక్షమై నీ కోరికలన్నీ తీరుస్తాడు అని చెప్పారు. దాని విధి విధానాలన్నిటినీ చెప్పారు. ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు పూర్తి చేయాలి, ఇలాంటి విషయాలన్నీ వివరంగా చెప్పారు. దాని ప్రకారం అదితి ఆ పయోవ్రతాన్ని భక్తిగా శ్రద్ధగా చేసింది. ఇంకా చెప్పాలంటే కశ్యప ప్రజాపతి గారు చెప్పిన దానికంటే ఒక భాగం ఎక్కువగానే చేసింది, ఇంకా ఎక్కువగానే శ్రద్ధగా చేసింది. ఆ శ్రద్ధకి పరమాత్మ మెచ్చి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే నా పిల్లల్ని కాపాడమని ఇవి వేడుకుంటే పరమాత్మ ఇది రకరకాలుగా జరగచ్చు, యుద్ధం జరిగి యుద్ధంలో వాళ్ళు ఓడిపోయి తర్వాత మీ పిల్లలు మళ్ళీ స్వస్థానాలకి రావటం అనేది జరగచ్చు, కానీ దానివల్ల ఎవరికీ లాభం లేదు. నువ్వు బాధపడతావు, వాళ్ళు బాధపడతారు. ఉభయతారకంగా ఉండేటట్లుగా నేనే ఒకటి చేస్తాను. అందులోనూ నీ పాత తపస్సులు, వాటికి నేను ఇచ్చినటువంటి వరాలు, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని నేను నీకు పిల్లవాడిగా పుడతాను. పుట్టి ఎవరికీ ఇబ్బంది లేకుండా, ఎవరికీ హాని లేకుండా నీ పిల్లలకి మళ్ళీ రాజ్యం వచ్చేటట్టు చేస్తాను అని చెప్పి వామనుడి రూపంలో అదితి గర్భంలో నుంచి బయటకు వచ్చినట్లు చూపించి, అవతారంగానే బయటకు వచ్చి చతుర్భుజ రూపంలో ఆవిడికి కనిపించి కాసేపట్లో మళ్ళీ చిన్న పిల్లవాడిగా మారిపోయి, వామనుడిగా ఓ పొట్టి పిల్లవాడిగా మారిపోయి నా పేరు వామనుడు అని దాదాపుగా ఆయనే పెట్టేసుకుని, ఆయన ఉపనయనం చేయించుకుని కశ్యప ప్రజాపతి గారితో ఉపనయనం చేయించుకుని, ఉపనయనమైన తర్వాత ఒక గొడుగు, ఓ చిన్న గొడుగు, ఓ చిన్న పాలాశ దండం, చేతిలో నీళ్లు, వీటితో బుడిబుడి అడుగులు వేసుకుంటూ బలిచక్రవర్తి గారి 100వ అశ్వమేధానికి వెళ్ళాడు. అప్పటికే బలిచక్రవర్తి గారు చాలా దానాలు చేసి ఉన్నాడు. కానీ ముల్లోకాల మీద ఆధిపత్యం కాబట్టి ఆయనకేం కరిగిపోలేదు, అంతా బాగానే ఉంది. ఈ వామనుడు వెళ్ళేసరికి ఇతన్ని తేజస్సు చూసి బలిచక్రవర్తి గారికి ముచ్చట వేసి ఇతని కాళ్ళు కడిగి, ఏమైనా సరే వచ్చినవాడు మహానుభావుడు కాబట్టి ఇతని కాళ్ళు కడగాలి అని కాళ్ళు కడిగి కూర్చోబెట్టి, పిల్లవాడా నిన్ను చూస్తే నాకు చాలా ముద్దుగా ఉంది, నీకు ఏదైనా ఇవ్వాలని అనిపిస్తోంది, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఇతనేమో వచ్చిన వామనుడు, నువ్వు సామాన్యుడివి కావు, నీ తండ్రి సామాన్యుడు కాడు, నీ తాత సామాన్యుడు కాడు, నీ ముత్తాతలు సామాన్యులు కారు, మీ వంశం వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, మీ వంశంలో సత్తా లేనివాడు ఇంతవరకు పుట్టలేదు, మీ వంశంలో దైన్యంతో ఇస్తానని ఇవ్వననేవాడు పుట్టనే లేదు, ఒకసారి ఇస్తానన్న తర్వాత ప్రతిదీ ఇచ్చేవాళ్లే పుట్టారు అని బాగా పొగిడి బాగా ఉబ్బెట్లు చేసి, నాకేమక్కర్లేదు 3 అడుగుల భూమి ఇస్తే చాలు అని అన్నాడు. బలిచక్రవర్తి గారు నవ్వి, అదేమయ్యా చిన్నపిల్లవాడివి, నీకు అసలు మెచ్యూరిటీ లేదు, అందువల్ల 3 అడుగులు అడుగుతున్నావు, నన్ను ఇంకా చాలా అడగచ్చు, నేను ముల్లోకాలకి అధిపతిని, చాలా అడగచ్చు, నువ్వు 3 అడుగులు అడుగుతున్నావేంటి, ఇంకా వేరే ఏమన్నా అడగన్నాడు. వచ్చిన పిల్లవాడు అలా కాదు, సంతోషం అనేది చాలా ప్రధానం, నాకు ఈ 3 అడుగులు చాలు, నువ్వు ఇచ్చిన దాంతో నేను తృప్తి పడతాను, నాకు ఇచ్చేయి అన్నాడు.
ఈ లోపల పాపం శుక్రాచార్యుల వారు కాస్త తేరుకుని వచ్చినవాడు మాయావామనుడయ్యా, ఈయన శ్రీహరే వచ్చాడు, నీ ఆస్తంతా లాక్కోవడానికి, నీకున్నదంతా లాగేసుకుని ఇంద్రుడికి ఇచ్చుకోవడానికి వచ్చాడు, కాబట్టి 3 అడుగులైనా ఇస్తాననే మాటను వెనక్కి తీసేసుకో, అబద్ధం చెప్పు అని అన్నాడు. అంటే బలిచక్రవర్తి గారు, నేను అలా అబద్ధం చెప్పను, ఒకసారి మాట ఇస్తే మాట ఇచ్చినట్లే, ఇంకా పైన అడుగు అంటున్నానే తప్ప ఇస్తానన్నది నేనేమీ వెనక్కి తగ్గను, ఇచ్చి తీరటమే అని అన్నాడు. అని కమండలంలోంచి నీళ్లు తీసుకుని దానం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. పాపం ఈ లోపల శుక్రాచార్యుల వారు శిష్యుడి మీద ప్రేమతో ఆ కమండలంలోనూ కూడా అడ్డం పడదామని చూశాడు. ఈ లోపల వామనుడు చెప్పగా బలిచక్రవర్తి గారు దర్భపుల్ల తీసి ఆ కమండలపు కొమ్ములోకి గుచ్చేసరికి శుక్రాచార్యుడి వారి కన్ను లొట్టపోయింది. పాపం శుక్రాచార్యుల వారు చేసేది లేక వెనక్కి వచ్చాడు. ఈ లోపలే శిష్యుడు తన మాట వినట్లేదనే కోపంతో, నేను చెప్పింది కనుక నువ్వు వినకపోతే, నేను చెప్పినట్లు నువ్వు అబద్ధం చెప్పకపోతే నీకు ఉన్నదంతా ఊడుతుంది అని ఒక మాట అన్నాడు. చిన్నపాటి కోపంతో చిన్న మాట అన్నాడు. ఆ కోపమే శాపంగా పరిణమించి బలిచక్రవర్తి గారు ఒక అడుగు కిందకి జరగవలసినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో బలిచక్రవర్తి గారు దానం చేశాడు. దానం చేసేసరికి వామనుడు, నా భూమిని నేను కొలుచుకుంటాను అని చెప్పి ఈయన పెరిగిపోవటం ప్రారంభించాడు. ఆ పెరగటం మొత్తం బలిచక్రవర్తితో సహా అందరూ తనలోనే కనిపించేంత స్థాయిలో, విశ్వరూప స్థాయిలో పెరిగాడు. పెరిగినవాడు పెరిగినట్లుగా ఒక అడుగు తీసి బలిచక్రవర్తి గారి భూమి మీద, ఇంకో అడుగు తీసి ఆ పైన 5 లోకాల మీద పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత మొత్తం ఆ రూపంతో 2 అడుగులకే నీ సంపదంతా నాకు సరిపోయింది అని చూపించి, ఇంకా చెప్పాలంటే ఒక్క అడుక్కే సరిపోయింది అని చూపించి, మళ్ళీ ఆ విశ్వరూపాన్ని సంగ్రహించి మాయావామన రూపంలోనే మళ్ళీ వచ్చి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడిగాడు. అడగటం కూడా మామూలుగా అడగలేదు. సంగ్రహించినప్పుడేమో గరుత్మంతుడిని వాళ్ళందరినీ రప్పించేసేసాడు. రప్పించి గరుత్మంతుడికి చెప్పి ఇతన్ని తాళ్లతో కట్టించేసేసి బలిచక్రవర్తిని కట్టిన తర్వాత, నువ్వు ఇంకా మాట తీర్చలేదు, 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావో చెప్పు, నీకున్నదంతా అయిపోయింది, ఎక్కడ పెట్టమంటావు అని అడిగాడు. అడిగితే బలిచక్రవర్తి గారు శ్రద్ధగానే, నేనేం మాట తప్పలేదు, 3వ అడుగు నా శిరస్సు మీద పెట్టు అని చెప్పాడు. దానికి పరమాత్మ ఒప్పుకొని సంతోషించి అదేదో పెట్టి ఆ మాటను నిజం చేసి తర్వాత బలిచక్రవర్తిని అనుగ్రహించి, ఇప్పుడు నువ్వు ఇంద్రుడు అవ్వడానికి వీల్లేదు, ఇంద్రస్థానంలో నువ్వు కూర్చోవడానికి వీల్లేదు, నీకు ఇంద్ర పదవిలో ఉన్నప్పటికంటే ఎక్కువ భోగాలు ఉండేటువంటి సుతలాన్ని స్థానంగా ఇస్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళిపో, అక్కడ కూర్చో, ఈ మన్వంతరం అయిపోయిన తర్వాతి మన్వంతరంలో, అంటే సావర్ణి మన్వంతరంలో నువ్వు ఇంద్రుడు అవుదు కానివి, అంతవరకు మాత్రం సుతలంలో ఉండవలసిందే అని చెప్పాడు. అది చెప్పినా పాపం ఆయనకి బలిచక్రవర్తి మీద అనుగ్రహం చాలక నీ మీదకి ఎవరూ దాడి చేయకుండా నేనే కాపలా కాస్తాను అని కూడా చెప్పాడు. అది కూడా చాలక నిత్యము నా దర్శనం నువ్వు చేసుకుందు కానివి, నీ మనసులో ఏ లోపము లేకుండా నేనే చూసుకుంటాను అని కూడా ఇంకా వరం ఇచ్చాడు. వరం ఇచ్చి గదాధారిగా నేను అక్కడ ఉంటాను అని చెప్పాడు. పనిలో పని మీ తాతగారు కూడా అక్కడే ఉంచు, ఆయన కూడా నేను నిత్య దర్శనం ఇస్తాను అని చెప్పారు. తాతగారు ప్రహ్లాదుడు కూడా దాన్ని ఒప్పుకున్నాడు. ఈ రాక్షసులు అందరూ, ఇంతవరకు బలిచక్రవర్తి వెంట ఉన్న వాళ్ళందరూ కూడా సుతనంలోకి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఈ వామనావతారాన్ని ఆయన అక్కడికి సంక్షేపించి పెట్టాడు. అయితే బలిచక్రవర్తి గారు మొదలుపెట్టిన అశ్వమేధ యాగం పూర్తి అవ్వటం కోసం శుక్రాచార్యుల వారికి మళ్ళీ ఆదేశం చేసి, నువ్వు ఈ యాగాన్ని పూర్తి చేయవలసింది, బలిచక్రవర్తి లేకపోయినా ఈ 100వ అశ్వమేధ యాగాన్ని నువ్వు పూర్తి చేయవలసింది అని చెప్పి ఆ యాగాన్ని అక్కడికి పూర్తి చేయించి వామనావతారాన్ని పూర్తి చేశాడు. వామనావతారాన్ని పూర్తి చేశాడు అంటే వామనావతారంలో మనకు కనిపించేటువంటి ఘట్టాలని పూర్తి చేశాడు. కాకపోతే ఆ మన్వంతర నియమం ప్రకారం, అంటే వైవస్వత మన్వంతర నియమం ప్రకారం ఈ మన్వంతర కాలం పాటు ఇంద్రుడికి సహాయంగా, ఇంద్రుడికి చేదోడు వాదోడుగా ఉండటానికి ఒప్పుకుని ఇంద్రుడితో పాటే స్వర్గలోకంలో ఉంటూ ఆయనకి పాలనలో ఉండేటువంటి కష్టాలన్నింటినీ తీరుస్తూ, ఎవరైనా ఏమైనా తప్పులు చేస్తే ఆయనే వచ్చి దండిస్తూ ఉండటానికి ఆయన స్వర్గలోకంలో నిత్య నివాసాన్ని ఏర్పరచుకున్నాడు అనేది వామనావతార ఘట్టం తాలూకు వ్యవహారం. ఇదైన తర్వాత మత్స్యావతారాన్ని గురించి చెప్పమని పరీక్షిత్ గారు అడిగారు చివరి అధ్యాయంలోనూ.
మత్స్యావతారాన్ని గురించి శ్రీ శుకుల వారు వివరంగా చెప్పారు. సత్యవ్రత మహారాజు గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒకరోజు కృతమాల అనే నదిలో అర్ఘ్యప్రదానం చేయడానికి వెళ్తే ఆయన దోసిట్లో నీళ్లు తీసుకుంటే నీళ్లలో ఒక చిన్న చేప పిల్లలాగా కనిపించాడు ఈయన. ఆ చేప పిల్లని చూసి పాపం నీళ్ళలో మళ్ళీ వదిలిపెడదాం అనుకున్నాడు ఆయన మహారాజు గారు. అనుకుంటే ఆ చేప పిల్ల మానవ భాషలో మాట్లాడింది. నువ్వు నన్ను చేపలో నీళ్ళలో వదిలిపెడితే నేను ఇబ్బంది పడతాను అంది. అందువల్ల నువ్వే నన్ను సంరక్షించు అని అంది. ఆ మాట నిజం అనుకుని పాపం అయినా కమండలంలో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే రాత్రికల్లా మొత్తం కమండలం అంతా పెరిగిపోయి నేను కమండలంలో పట్టట్లేదు, నాకు ఈ నీళ్లు చాలవు, అందుకని ఇంతకంటే పెద్ద స్థానంలో ఉంచు అని అడిగింది. దాన్ని ఆయన పాపం మాయకుడు తీసుకెళ్ళి కుండలో ఉంచాడు. కుండలో వస్తే 3 ముహూర్తాల్లో పెరిగిపోయింది. అదేంటి అని అనుకునే లోపల ఎందుకంటే పెద్ద స్థానంలో నన్ను ఉంచు అని అంది. ఆయన పాపం చెరువులో వేశాడు. చెరువులో అయితే ఇంకా తొందరగా పెరిగింది. చెరువు మొత్తం తానే అయి కూర్చుంది. అయ్యో ఇదేంటి అని అనుకునే లోపల మడుగులో పారేశాడు. మడుగులో పెడితే మడుగును కూడా నిండి కూర్చుంది. నన్ను ఇంకా అలా కాదు, నాకు బాగా నీళ్లు సమృద్ధిగా ఉండే ప్రదేశమే కావాలి అని చేపపిల్ల మాటిమాటికి అడుగుతోంది. అడిగితే చివరికి ఇలా కాదనుకుని ఆయన సముద్రంలో వేశాడు. సముద్రంలో వేస్తే సముద్రం అంతా తానే అయ్యి 100 యోజనాల విస్తీర్ణంతో కనిపించింది. అప్పుడు పాపం సత్యవ్రత మహారాజు గారు కళ్ళు తెరిచి నువ్వెవరివి, ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు శ్రీహరివే కదా అని అడిగాడు. అడిగితే అప్పుడు చేప రూపంలో మత్స్య రూపంలో వచ్చిన శ్రీహరి కూడా నోరు విప్పి ఇక్కడి నుంచి 7వ రోజున ప్రళయం రాబోతోంది, చిన్నపాటి ప్రళయం. ఆ ప్రళయంలో ఈ ముల్లోకాల మీద సముద్ర జలం దాడి చేస్తుంది, ఆక్రమిస్తుంది. ఆ సముద్రంలో మీరందరూ బతకలేరు, మీకోసం నేను ఒక ఓడ పంపిస్తాను. నువ్వు, సప్తఋషులు, కొంతమంది జీవులు, ఇది కాక బీజాలు, కొన్ని విత్తనాలు, ఇవన్నీ సమకూర్చుకొని దాని మీద ఉండండి, దాన్ని ఎక్కండి. ఎక్కితే నేను ఇదే రూపంలో వచ్చి మీ ముందు నిలబడతాను. నా కొమ్ముకి వాసుకిని అడిగి ఆయన్ని తాడుగా చేసుకుని ఈ ఓడను కట్టుకోండి. కట్టుకుంటే నేను ఈ ప్రళయకాలం మొత్తం మిమ్మల్ని తిప్పుతూ సంరక్షిస్తాను. మళ్ళీ ప్రళయకాలం పూర్తయి నీరు తగ్గిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళని అక్కడ నేను చేరుస్తాను అని అన్నాడు. దాని ప్రకారం వారం రోజుల వరకు ఈ సత్యవ్రత మహారాజు గారు వేచి చూశాడు. అనుకున్నట్టే సముద్రం ఉప్పొంగింది. ఆ సముద్రంలోంచి ఒక నౌక కూడా వచ్చింది. ఈయన సప్తఋషుల్ని అందరినీ ఎక్కించాడు. ఎక్కించిన వాడిని ఆ నౌక ఊగిపోతూ ఉంటే ఆ మత్స్య రూపంలో పరమాత్మే వచ్చాడు. వస్తే వాసుకిని కట్టారు. కట్టిన తర్వాత సత్యవ్రత మహారాజు గారికి ఎన్నెన్నో సందేహాలు ఉండేవి మనసులోను. ఆ సందేహాలన్నింటినీ ఆయన అడిగాడు. అడగటానికి ముందు నువ్వు గురువువి అని పరమాత్మను స్తుతి చేసి ప్రార్థించి నమ్మించాడు. ఆ గురువువైన ఒప్పుకున్న తర్వాత ఆయన సందేహాలన్నిటినీ ఈ ప్రళయకాలంలో పరమాత్మ సమాధానాలు చెప్పి మరీ తీర్చాడు. తీర్చి ఆ ప్రళయకాలం అయిన తర్వాత అక్కడ వాడిని అట్టిపెట్టేశాడు. ఆ చాక్షుష మన్వంతరంలో ఉన్న సత్యవ్రత మహారాజు గారే ఇప్పుడు మనకి వైవస్వత మన్వంతరంలో, ఇప్పుడున్న మన్వంతరంలో శ్రాద్ధదేవుడు అనే పేరుతో మనువుగా పుట్టాడు. ఆ మనువు గారిని మళ్ళీ ఇక్కడికి తీసుకురావటానికి, ఆయన మనసులో ఉండే సందేహాలన్నిటినీ పోగొట్టడానికే పరమాత్మ ఈ మత్స్యావతారాన్ని ధరించాడు అనే విషయాన్ని శ్రీ శుకుల వారు చెప్పి ఈ మత్స్యావతార గాథను కూడా ఇక్కడికి పూర్తి చేశారు. ఇందులో మన్వంతరాలను గురించి ఉంది, శ్రీహరి అవతారాలను గురించి ఉంది, రకరకాల అంశాలను గురించి ఉంది. ఒకప్పుడు మనుషులు ఎలా వ్యవహరించాలి అనే అంశాలను గురించి ఉంది. గురు శిష్య సంబంధాలను గురించి కూడా ఉంది. శుక్రాచార్యుడు, బలిచక్రవర్తి, బృహస్పతి, ఇంద్రుడు, సత్యవ్రత మహారాజు గారు, పరమాత్మ లాంటి గురు శిష్య సంబంధాలు, వీటన్నిటిని గురించి కూడా ఉంది. కానీ పనిలో పని పెద్దలను అవమానిస్తే పడేటువంటి ఇబ్బందులను గురించి కూడా ప్రత్యేకంగా ఉంది. అగస్త్య మహర్షిని అవమానించినటువంటి ఇంద్రద్యుమ్న మహారాజు గారు ఏనుగై పుట్టవలసి వచ్చింది. దేవల మహర్షి గారిని ఆట పట్టించాలని చూసిన హూహు అనే గంధర్వుడు మొసలిగా పుట్టవలసి వచ్చింది. శుక్రాచార్యుడి వారిని తిరస్కరించి ఆయన దగ్గర సంజీవని విద్య ఉంది అనే విషయాన్ని పట్టించుకోకుండా అమృతం అనే పేరు వినంగానే నేను కూడా ముందుకొస్తాను, నేను కూడా మథనంలో పాల్గొంటాను అని చెప్పి మోసపోయిన బలిచక్రవర్తి గారు ప్లస్ ఆయన అనుయాయులు మిగతా రాక్షసులు వాళ్ళని గురించి కూడా ఉంది. మళ్ళీ కళ్ళు తెరిచి శుక్రాచార్యుల వారిని సేవించుకుంటే సంజీవిని విద్యతో మాత్రమే కాదు మిగతా తన యొక్క ప్రభావంతో వాళ్ళని కాపాడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది.
మళ్ళీ ఆయనకి కోపం వచ్చి ఒక మాట మాట్లాడితే ఉన్నదంతా ఊడిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. దాన్నే హైలైట్ చేసినటువంటి సందర్భం కూడా ఈ స్కంధంలో మనం చూసుకోవచ్చు. అదే సమయంలో ఇంద్రుణ్ణి తీసుకుంటే దుర్వాస మహర్షి శాపంతో ఉన్నదంతా ఊడ్చేసుకుని ఏమీ లేక బికారిగా మిగిలిపోయిన పరిస్థితి కూడా ఇంద్రుడికి కనిపిస్తోంది. ఇలా ఎన్ని సందర్భాలను చూసుకున్నా సరే పెద్దలను అవమానించిన వాళ్ళు, పెద్దలను తిరస్కరించిన వాళ్ళు, పెద్దల కోపానికి గురైన వాళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటి అంశం ప్రధానంగా ఈ స్కంధంలో కనిపిస్తోంది. కాబట్టి పెద్దల్ని ఎవరూ తిరస్కరించడానికి వీల్లేదు అనేటువంటి ప్రధానమైన ఉపదేశం ఇందులో కనిపిస్తోంది. కాకపోతే వీటన్నిటినీ మించి ఈ స్కంధానికి విశ్వరూప స్కంధం అని పేరు పెట్టుకోవచ్చు మనం అనే స్థాయిలో విశ్వరూపాలని 3 సందర్భాల్లో చూపించినటువంటి అరుదైన స్కంధం లేదా అరుదైన వివరణ ఈ స్కంధంలో మనకి కనిపిస్తోంది. ఒకటి, విశ్వరూపాన్ని క్షీరసాగర మథనం సందర్భంలో ఒక రకంగా చూపించాడు. ఆ విశ్వరూపం చూపించిన విధానం మన కళ్ళకు కట్టినట్టు ఉండదు, కానీ ఆలోచిస్తే విశ్వరూపం కనిపిస్తుంది. అందులో క్షీరసాగర మథనంలో భాగంగా పరమాత్మ మందర పర్వతాన్ని ధరించడానికి తాబేలు రూపంలో పుట్టాడు. అదొక రూపం. మళ్ళీ మందర పర్వతం ఊగిపోకుండా పైనుంచి పట్టుకోవడానికి ఒక రూపంలో ఉన్నాడు. తన బలమంతా వాడి మందర పర్వతం ఇటు అటు ఊగిపోకుండా పట్టుకున్నాడు, అదొక రూపం. ఈ 2 బలాలకి మందర పర్వతం ముక్కలైపోకుండా దానిలో శక్తి రూపంలో తానే జోడయ్యాడు, అదొక రూపం. మళ్ళీ ఆ మందర పర్వతాన్ని తిప్పుతున్నటువంటి పాములో శక్తి రూపంలో తానే చేరాడు, అదొక రూపం. మళ్ళీ తోక చివర తానే పట్టుకుని ఉన్నాడు, అదొక రూపం. మళ్ళీ దేవతలలోనూ రాక్షసులలోనూ లాగటానికి పీకటానికి వీలైన శక్తి రూపంలో తానే చేరాడు, అవి కొన్ని రూపాలు. ఈ రూపాలను అన్నిటినీ పేర్చుకుని చూపిస్తే, ఈ రూపాలన్నీ కలిస్తే విశ్వం అని అనుకుంటే, ఈ విశ్వరూపంలో ఒక్కసారి తాను దర్శనమిచ్చాడు. విశ్వాన్ని వేరువేరుగా చూసేవాళ్ల దృష్టిలో ఈ విశ్వంలోని ప్రతి అణువులోనూ, విశ్వంలోని ప్రతి అంశంలోనూ తానే ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఇలాంటి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఒకసారి చూపించాడు. ఇది ఒక విశ్వరూప సందర్శన ఘట్టం. అన్నీ కలుపుకుని చూస్తే కనిపించేది, విడివిడిగా ఎక్కడ చూసినా సరే ఆ పరమాత్మే కనిపించేటువంటి తీరులో ఉండే విశ్వరూప సందర్శనం ఇది. ఇది కాక వామనావతారంలో మనం చూస్తున్న తీరులో కాకుండా శ్రీ శుకుల వారు వర్ణించిన తీరులో చూస్తే మొత్తం ఆయన కాళ్ళ దగ్గర నుంచి శిరస్సు వరకు ఆయా లోకాలు, ఆయా పదార్థాలు అమరి ఉన్నాయి. ఆయన యొక్క అరికాళ్ళలో సుతలం దగ్గర నుంచి ఆయన పాదాలలో భూమి, ఇలా చూసుకుంటూ వెళితే సమస్త విశ్వము చివరికి చూసే బలి చక్రవర్తితో సహా ఆయనలోనే ఉంది అని ఒకసారి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఇది ఒక రకమైన విశ్వరూపం. విశ్వాన్ని విడివిడిగా కాకుండా విశ్వాన్నంతటినీ ఒక చోట చేర్చి తాన యొక్క రూపంగా చూపించినటువంటి విశ్వరూపం. ఈ 2 రకాల విశ్వరూపాలని, అంటే విశ్వాన్ని విడివిడిగా చూసే వాళ్ళ కోసం ఒక విశ్వరూపం, విశ్వాన్నంతటినీ చేర్చి చూడగలిగిన వాళ్ళ కోసం ఒక విశ్వరూపం అని 2 విశ్వరూపాలని చూపించిన తర్వాత మత్స్యావతారంలో కావాలనుకుంటే ఈ విశ్వంలో ఎంత పెద్ద రూపానికైనా నేను పెరగగలను, విశ్వం తాలూకు నియమాలను దాటి కూడా నేను విశ్వంలో ఎంత పెద్ద రూపాన్నైనా తీసుకోగలను అని మత్స్యావతారంలో మరొకసారి చూపించాడు. విశ్వంలో ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని తీసుకొని ఆ రూపంతో విశ్వమంతా నేను నిండి ఉండగలను అనేటువంటి అంశాన్ని కూడా చూపించాడు. రూపాలన్నిటినీ కలపక్కర్లేదు, లేదా రూపాలన్నిటినీ ఒకచోట చూపించుకోక్కర్లేదు. ఏదో ఒక్క రూపం తీసుకున్నా సరే ఆ ఒక్క రూపంతోనే విశ్వమంతా నిండి ఉండగలను అనే తీరులో విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఇలాంటి 3 రకాల విశ్వరూపాలని ప్రదర్శించినటువంటి అరుదైన ఘట్టం ఇది, అరుదైన స్కందం ఇది. కాబట్టి దీన్ని విశ్వరూప స్కంధం అనైనా పిలుచుకోవచ్చు. ఆ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని అందుకోవటానికి, పరమాత్మ తప్ప ఈ విశ్వంలో మరొకరు లేరు అనేటువంటి సత్యాన్ని అందుకోవటానికి వీలుగా ఈ రకమైనటువంటి ఉపదేశం శ్రీ శుకుల వారు చేశారు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ పరమాత్మను ఆ రూపంలో మనం కొలుచుకోవాలి అంటే మనకు కావాల్సింది గురువు అనుగ్రహం. కాబట్టి ఆ గురువు అనుగ్రహం, పరమాత్మనే గురువుగా భావిస్తే వచ్చేటువంటి గురువు యొక్క అనుగ్రహం, దాని గురించి కూడా ఈ స్కంధంలోనే శ్రీ శుకుల వారు ప్రస్తావన చేశారు. ఆ గురువుని కానీ లేదా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని కానీ అవమానం చేస్తే వచ్చేటువంటి తంటాలే ఉంటాయి అనే విషయాన్ని గురించి కూడా ప్రస్తావన చేశారు.
చేసి అలా కాకుండా గురువులను గనక సరిగ్గా గౌరవిస్తే, పరమాత్మనే గురువుగా భావిస్తే ఆ పరమాత్మ యొక్క తత్వం అర్థమవుతుంది. సత్యవ్రత మహారాజు గారికి జరిగినటువంటి సత్ఫలితం, ఆయనకి దక్కిన సత్ఫలితం అనేది దక్కుతుంది అనే విషయాన్ని చెప్పి ఈ స్కంధాన్ని పూర్తి చేశారు. ఇంకా చాలా విశేషాలు ఉన్నటువంటి ఈ స్కంధాన్ని మనం ఇంకా కూడా లోతుగా అధ్యయనం చేసుకోవచ్చు. ఇంకా లోతుగా ఇందులో ఉండేటువంటి తత్వాల్ని, ఒక్కొక్క అవతారంలో ఉన్నటువంటి తత్వాల్ని, ఒక్కొక్క అవతారంలో చేసిన ఒక్కొక్క క్రియ తాలూకు రహస్యాల్ని, వీటన్నిటినీ కూడా మనం లోతుగా అధ్యయనం తెలుసుకోవచ్చు. తెలుసుకుని పరమాత్మ స్వరూపానికి మనం మరింత దగ్గర కావచ్చు. అలా దగ్గరగా అయ్యేందుకు వీలుగానే ఈ ఉపదేశాన్ని మొత్తాన్ని శ్రీ శుకుల వారు నడిపించి ఈ స్కంధాన్ని ఇక్కడికి పూర్తి చేశారు. ఇక మీద 9వ స్కంధాన్ని ప్రారంభించబోతున్నారు. మనం ఈ స్కంధంలో చెప్పినట్లుగా గురువుల మీద గౌరవంతో, పెద్దలను తిరస్కరించకుండా, వాళ్ళు చూపించినటువంటి దారిలో నడుస్తూ పరమాత్మకు దగ్గరవుతూ, విశ్వాన్ని విడివిడిగా చూసినా, విశ్వంలో ఉండే పదార్థాలను కలిపి చూసినా, లేదా విశ్వమంతా ఒకే పదార్థంగా చూసినా, ఎక్కడ చూసినా అక్కడ పరమాత్మే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనసులో ఉంచుకుంటూ, ఆయన యొక్క విశ్వరూపాన్ని సందర్శించడానికి మన మనస్సును యోగ్యంగా మార్చుకుంటూ మనం సాధన చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అలాంటి అరుదైన అవకాశాన్ని మన మనస్సులకు కూడా ఇవ్వవలసిందిగా ఆ భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఈ రోజుకు పారాయణ కార్యక్రమం లేదు కాబట్టి మనం క్షమా ప్రార్థనాదులను పలుక్కుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.